నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, చేయూత పింఛన్ లబ్ధిదారుల పత్రాల పంపిణీ. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, పలు బిల్లుల ఆమోదంపై కేబినెట్ భేటీలో చర్చ. నేడు డిఎస్సి 2025 ద్వారా ఎంపికైన టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ. పశ్చిమ బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆత్మహత్య, పార్టీ కార్యాలయంలో ఉరేసుకున్న ఆశిష్ బెనర్జీ. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, పలు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులను, మంత్రులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని, శాసనసభ వేదికగా ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా తిప్పికొట్టాలని సీఎం సూచించారు. పాలనాపరమైన అంశాలు, శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధిపై కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులను, మంత్రులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని, శాసనసభ వేదికగా ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని సీఎం సూచించారు. పాలనాపరమైన అంశాలు, శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధిపై కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో చర్చించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం మంత్రులతోటి నిర్వహించడం జరిగింది. ఈ టెలికాన్ఫరెన్స్ లో పలు కీలక అంశాలు కూడా చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడంతో పాటు ప్రతి విషయం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం స్పష్టం చేయడం జరిగింది. రానున్న అసెంబ్లీ సమావేశ బిల్లులపై కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైత్యంలో బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన దానిపైన కూడా ప్రత్యేకంగా మాట్లాడతాము. అలానే వారికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రధానాలు చూసినట్లయితే గనక స్థానిక సంస్థల ఎన్నికలు, అలానే అసెంబ్లీ సమావేశాలపై చర్చించడము, బీసీ రిజర్వేషన్, అలానే డిఎస్సి అంశానికి సంబంధించి కూడా మంత్రులు ప్రత్యేకంగా మాట్లాడాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ నెల 18వ తారీఖున కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లుపై చర్చించి దానిపై నిర్ణయం తీసుకోవడం, తర్వాత ఈ సమావేశాల్లోనే స్థానిక సంస్థ రిజర్వేషన్ సంబంధించి అమలు చేసే విధంగా కూడా సిద్ధం కావాలని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడము, వాటితో పాటు చూసుకున్నట్లయితే కనుక బీసీ రిజర్వేషన్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రజల్లోకి వెళ్ళాలని కూడా మంత్రులకు దిశా నిర్దేశం చేసిన పరిస్థితి జరిగింది. అంటే టెలికాన్ఫరెన్స్ లో చాలా ముందుకెళ్లాలని స్పష్టం చేయడం. థ్యాంక్ యూ శ్రీనివాస్.
తెలంగాణలో క్షుద్ర పూజల ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. హరీష్ రావు తమిళనాడు, కర్ణాటక వెళ్లి అఘోర పూజలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కరువు రావాలని, ప్రభుత్వం కూలిపోవాలని, శవాలపై అధికారంలోకి రావాలని చూస్తున్నారని సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుడికి వెళ్లిన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారో చెప్పాలని హరీష్ రావును డిమాండ్ చేశారు. దీనిపై హరీష్ రావు స్పందిస్తూ తనపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కోర్టు గుమ్మం ఎక్కిస్తానని హెచ్చరించారు. తనపై చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలని, లేకపోతే శిక్షకు సిద్ధపడాలని హరీష్ రావు అన్నారు. అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజలు నమ్మిస్తా అనుకుంటున్నావు. అయిపోయింది. నీ ఒక్కసారంటే నమ్ముతారు, ఒకసారంటే మోసం చేయగలుగుతావు, కానీ ప్రతిసారి నీ అబద్ధాలతోని ప్రజల్ని మోసం చెయ్యలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. ప్రజలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు. ఇవాళ నేను నీ దోపిడీ గురించో, నీ మైనింగ్ స్కామ్ గురించో, నీ 22A గురించో, నువ్వు రుణమాఫీ చెయ్యలేదనో, రైతుల ఎరువుల గురించో, రైతులకు నువ్వు ఇస్తానన్న రైతు బంధు గురించో, పిల్లల స్కాలర్షిప్ల గురించో, లేదా హాస్టళ్లలో జరిగిన స్కామ్ల గురించో ఇట్లా ప్రతిరోజు నిన్ను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. నా మీద మోకాలుకు బోడగుండుకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల గొంతుగా, రైతుల గొంతుగా, ఈ రాష్ట్ర ప్రజల గొంతుగా, కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఐ విల్ నాట్ లీవ్ యూ. పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు, అట్లని కూడా వదిలిపెట్టను. డెఫినెట్గా కోర్టుకు ఈడుస్తా, డిఫమేషన్ సూటు వేస్తా. మీరు సాక్ష్యాలు చూపాల్సిందే, లేదంటే శిక్షకు సిద్ధపడాల్సిందే. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. తెలంగాణ రాజకీయాలు అయితే ఇప్పుడు క్షుద్ర పూజల ఆరోపణలు బాగా వస్తున్నాయి. నిన్న రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, అఘోర పూజలు చేస్తున్నారంటూ. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో క్షుద్ర పూజల కొనసాగుతుంది. క్షుద్ర తాంత్రిక పూజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు పైన పూజలు చేస్తున్నారు, కర్ణాటక తమిళనాడుకు వెళ్లి అంటూ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన మొదటగా సామ రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ కు వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్సీ సామ రామ్మోహన్ రెడ్డికి కూడా ఆరోపణలు చేస్తున్నారు, క్షుద్ర పూజల రాజకీయం అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం పట్ల ఇప్పటికే లీగల్ నోటీసులు పంపిన పరిస్థితి. దానిపైన మహేష్ కుమార్ గౌడ్ కూడా మరోసారి వ్యాఖ్యలతో తమిళనాడు ఎందుకు ఇలా మహేష్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. దాంతో మహేష్ కుమార్ గౌడ్ కూడా లీగల్ నోట్ పంపారు. దీన్ని లీగల్ గా ఎదుర్కొంటాము అంటూ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా వ్యాఖ్యలు చేయడం పట్ల హరీష్ రావు చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డ కాంగ్రెస్ అధికార పార్టీ పైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారంటూ. దీనిపైన నిన్న మధ్య సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక సభలో మాట్లాడుతూ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని క్షుద్ర పూజలు చేశారట, అలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ కూలిపోదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నోటి వెంట కూడా మరొకసారి క్షుద్ర వాక్యతో అటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకమలు రాజకీయంగా చర్చ. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల హరీష్ రావు లాంటి నేత పక్క రాష్ట్రం కర్ణాటక వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని క్షుద్ర పూజలు చేశారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేయడంతో హరీష్ రావు ఇక నిన్న కూడా అంతే స్థాయిలో విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డికి కూడా లీగల్ నోటీసులు పంపిస్తాను, డెఫినేషన్ సూట్ చేస్తాను కోర్టుకు వెళ్లి అంటూ కూడా హరీష్ రావు ఆధారాలు లేకుండా మాట్లాడిన వ్యాఖ్యలపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, క్షుద్ర పూజలు చేశానని ఎలాంటి ఆధారాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో
అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా డెఫినేషన్ షూట్ వేసి లీగల్ నోటీసులు పంపిస్తానని హరీష్ రావు ఘాటుగా హెచ్చరించారు. దీంతో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్షుద్ర పూజల రాజకీయం ఏదైతే క్షుద్ర పూజల తాంత్రిక పూజలు చేశారు అంటూ చేస్తున్న వ్యాఖ్యల పట్ల అటు మేధావులు వాళ్ళు వీళ్ళు ఖండిస్తున్నప్పటికీ కానీ రెండు పార్టీలు మాత్రం ఈ క్షుద్ర పూజల వ్యాఖ్యలతో దుమారం లేవుతున్నది, మాటల దాడి కొనసాగుతున్నప్పుడే కనబడుతున్నది. మరి సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కూడా అందరికి పంపినట్టుగానే మహేష్ కుమార్ గౌడ్ కు, సామరామ్ మోహన్ కు, బల్మూరి వెంకట్ కు పంపినట్టుగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా లీగల్ నోటీసులు పంపుతారా డెఫమేషన్ సూట్ అన్నట్టుగానే చూపిస్తుందా? సీఎం లాంటి వ్యక్తి ఆ వ్యాఖ్యలు లేవు అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో మొత్తానికి ఈ వ్యాఖ్యలు, ఈ సవాళ్లు ఎటువైపు వెళ్తాయి, ఈ క్షుద్ర పూజల రాజకీయ సవాళ్లు, మాటల దాడి ఎటువైపు వెళ్తుందనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. లేదంటే సీఎం ఆధారాలు నిరూపిస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉన్నది. విద్య. రైట్, థ్యాంక్ యూ శేఖర్. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రేపటి నుంచి పూర్తిగా వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా మారనుంది. ఈ మార్పులో భాగంగా నేడు అర్ధరాత్రి 12 గంటల నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్టులో విమాన సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఇప్పటి వరకు విశాఖ నుంచి నడిచిన డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులని భోగాపురం కొత్త ఎయిర్పోర్టుకు పూర్తిగా మారుతున్నట్లు జిఎంఆర్ఓ ఏరో ప్రకటించింది. రేపు ప్రారంభం కానున్న తొలి రోజు భోగాపురం నుంచి వివిధ ప్రాంతాలకు రానుపోను మొత్తం 31 సర్వీసులను నడపనున్నట్లు ఇండిగోతో పాటు పలు విమానయాన సంస్థలు షెడ్యూల్ విడుదల చేశాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా, తిరుపతి తదితర ప్రధాన నగరాలకు తొలి రోజు విమాన రాకపోకలు సాగనున్నాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రేపటి నుంచి పూర్తిగా వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా మారనుంది. ఈ మార్పులో భాగంగా నేడు అర్ధరాత్రి 12 గంటల నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్టులో విమాన సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఇప్పటి వరకు విశాఖ నుంచి నడిచిన డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులని భోగాపురం కొత్త ఎయిర్పోర్టుకు పూర్తిగా మారుతున్నట్లు జిఎంఆర్ఓ ఏరో ప్రకటించింది. రేపు ప్రారంభం కానున్న తొలి రోజు భోగాపురం నుంచి వివిధ ప్రాంతాలకు రానుపోను మొత్తం 31 సర్వీసులను నడపనున్నట్లు ఇండిగోతో పాటు పలు విమానయాన సంస్థలు షెడ్యూల్ విడుదల చేశాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా, తిరుపతి తదితర ప్రధాన నగరాలకు తొలి రోజు విమాన రాకపోకలు సాగనున్నాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతం కానుంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే ఆందోళన చేస్తున్న జూడాలు ఆగస్టు 17 నుంచి అన్ని సేవలను నిలిపివేస్తామని ప్రకటించారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. జూడాల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తుందా లేక జూడాలు తమ సమస్యను కొనసాగిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్, చెప్పండి, ఈ జూనియర్ డాక్టర్లు ఎందుకు సమ్మె చేస్తున్నారు? వారి డిమాండ్స్ ఏంటి? థ్యాంక్ యూ విద్య. ఏపీ జూడాస్ ఆ ప్రభుత్వానికైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికనైతే జారీ చేసింది. అంటే ఈ నెల 17 నుంచి తమ ఆందోళనలను పూర్తిగా కూడా ఉధృతం చేస్తూ తీవ్రతరం చేస్తామని చెప్పేటువంటి ఆ హెచ్చరికలో ఉన్నటువంటి అంతరార్థం. ఇప్పటి వరకు గడిచినటువంటి 4 రోజులు మనం చూసుకున్నట్టయితే జూడాలు ఈ యొక్క ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి సేవలను అందుబాటులోకి తీసుకెళ్లారు. అంటే ఎవరైతే ఎమర్జెన్సీగా హాస్పిటల్స్ కు వస్తారో వాళ్ళందరికీ కూడా వారి యొక్క సేవలను అయితే పరిమితం చేశారు. అయితే జూడాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రధాన డిమాండ్ స్టైఫండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా పెంచకపోవడంతో ఈ యొక్క ఆ యొక్క సమస్య జటిలం కావడంతో కూడా ఈ యొక్క హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా ఏపీ జూడా ఇప్పటికే కూడా బహిర్గతం చేసింది. అయితే వీళ్ళు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే వారి యొక్క స్టైఫండ్ 30% పెంచాలనేటువంటిది వాళ్ళ ప్రధాన డిమాండ్ గా అయితే ఉంది. కేవలం ఈ యొక్క ప్రభుత్వం అయితే కేవలం 3% పెంచుతామనేటువంటిది అక్కడి వరకే ఆగిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంటే వీళ్ళు ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. కనీసం 15 నుంచి 20% మా స్టైఫండ్ పెంచాలి, అంటే మా పనికి సరైనటువంటి అర్హతను కల్పించాలనేటువంటిది జూడాలు కోరుతున్నటువంటి విషయం తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఆందోళనలో భాగంగా మనం చూసుకున్నట్టయితే అన్ని సేవలు కూడా నిలిపివేస్తామనేటువంటి ఈ యొక్క ప్రకటనలో తేటతెల్లం కావస్తుంది. ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఇబ్బంది లేకుండా అంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేసింది. అంటే జూడాలు చేస్తున్నటువంటి ఈ యొక్క సమ్మె ఈ యొక్క నిరసనలు ఏవైతే ఉన్నాయో వీటికి విరుద్ధంగా కూడా అంటే రేపటి నుంచి సోమవారం నుంచి మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో వారి అన్ని సర్వీసులు కూడా నిలిపివేస్తామనేటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి క్రమంలో మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి కూడా పూనుకున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే సెకండరీ పబ్లిక్ హెల్త్ పరిధిలో ఉన్నటువంటి వైద్యులను ప్రత్యామ్నాయంగా నియమించుకునింది. అంటే స్టైఫండ్ 15% పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తుంటే పలు దఫాలు చర్చల అనంతరం ఇంటర్నల్లకు 5%, పీజీలకు 3% చొప్పున మాత్రమే పెంచేందుకు ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేస్తుంది. అంటే దీనిని కూడా జూడాలు పూర్తిగా కూడా పక్కన పెడుతూ ఉన్నారు. తాము అడుగుతున్నట్టు ఏదైతే 30% స్టైఫండ్ పెంచాలి లేదా 15% నుంచి 20% వరకు కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క న్యాయమైన కోరికలు న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలనేటువంటిది ఆ ప్రభుత్వం ముందరికి మరొకసారి ఏపీ జూడా ఏదైతే ఉందో ఆ యొక్క హెచ్చరికలు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. గత 4 రోజులుగా చేస్తున్నటువంటి ఈ యొక్క ఎమర్జెన్సీ సేవలను కూడా రేపటికి ఫుల్ స్టాప్ పెట్టనుంది. దీంతో ఈ యొక్క మనం ప్రత్యేకించి చూసుకున్నట్టయితే రాయలసీమకి తలమానికమైనటువంటి రుయా ఆసుపత్రి, రామ్ నారాయణ్ రుయా ఆసుపత్రి ఏదైతే ఉందో నిత్యం కూడా రాయలసీమ వ్యాప్తంగా ఎక్కడైనా జరిగినటువంటి మేజర్ ప్రమాదాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రమాదాలను బారిన పడినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పూర్తిగా కూడా రుయా ఆసుపత్రికి తీసుకొచ్చి అతి మెరుగైనటువంటి చికిత్సలు చేసేటువంటి పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఈ జూడాలు ఇచ్చినటువంటి హెచ్చరికలతో ఆ యొక్క సేవలను కూడా అంటే ఎమర్జెన్సీ సేవలను కూడా పూర్తిగా నిలిపివేసేటట్లు కూడా ఇప్పటికే జూడా ప్రకటించింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి వస్తుందా లేదా అయితే ఆ జూడాలు వేచి చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క న్యాయమైన డిమాండ్ స్టైఫండ్ ఏదైతే ఉందో దానికి తలగొక్కపోతే పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమ యొక్క ఆందోళనను మరింత ఉధృతం చేస్తాము. పూర్తిగా కూడా తాము చేస్తున్నటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో వాటినంతా కూడా నిలిపివేస్తామని చెప్తూ ఉన్నారు. మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో ఈ యొక్క రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి స్టైఫండ్ కు కూడా అనుగుణంగా తమ యొక్క స్టైఫండ్ కూడా ఇవ్వాలనేటువంటిది ఈ యొక్క డిమాండ్ లో కూడా మరొక ప్రధాన డిమాండ్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. రేపటి నుంచి తమ చేస్తున్నటువంటి విధులకు కూడా పూర్తిగా హాజరు కాకుండా
రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని సేవలను నిలిపివేస్తామనేటువంటిది ఇప్పటికే ఏపీ జూడా ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సంఘం ఏదైతే ఉందో పూర్తిగా హెచ్చరికలు అయితే చేసింది విద్య. థ్యాంక్ యూ జయజీరామ్. కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శలు చేశారు. పరామర్శల పేరుతో జనాన్ని సమీకరించి రోడ్లపై ఆందోళనలు గొడవలకు కారణమవుతున్నారని ఆరోపించారు. జగన్ పర్యటనల సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితులకు దారితీస్తున్నాయని అన్నారు. జగన్ వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనేక కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇన్నేళ్లుగా బెయిల్పై బయట ఉండడంపై ప్రశ్నలు లేవనెత్తారు. జగన్ బెయిల్ అంశాన్ని న్యాయస్థానాలు సుమోటోగా పరిశీలించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. రోడ్డు మీదకి వస్తాడు, ఏదో పరామర్శ ఉంటాడు. ఎవరిని చేస్తున్నాడో పరామర్శ? ఓ మర్డర్ చేసిన వాడినో, ఎవరినో తన్నేసిన వాడినో, ఎవరినో దోసేసిన వాడినో, కొట్టిన వాడినో, చంపిన వాడినో వీళ్ళనే పరామర్శ చేస్తాడు. ఆ పరామర్శ చేయడానికి వచ్చి పెద్ద మనిషి జనాన్ని ఒకరితో అందరికీ వస్తారు. 1,00,000 మందిని తీసుకుని నేను కాకినాడ నడిచి వెళ్ళగలుగుతాను. ఇవాళ అది పెద్ద సమస్య కాదు. పోగేసుకోవడం, రావడం, అల్లరి చేయడం, రోడ్డు ఎక్కడం, రోడ్లు బందులు చేయడం, ఎవడోడు చచ్చిపోవడం. మళ్ళీ ఈ సభ రాజకీయాలు చేస్తున్నటువంటి దుర్మార్గుడిని ఇప్పటి నుంచన్నా అరికట్టి ఖచ్చితంగా న్యాయశాఖ దీని మీద దృష్టి పెట్టాలి. సుప్రీంకోర్టే ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నగాయిత్యాలు జరుగుతున్నప్పుడు ఒక బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తిని 12 సంవత్సరాలు 18 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి అఘాయిత్యాలు చేసుకుంటూ వెళ్తుంటే అసలు ఆ బెయిల్ ఎందుకు రద్దు చేయడం నాకు అర్థంగా సోమోటోగా తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఈ నీటిని ఎంత కసిగా తేగలిగానో అంత కసిగాని కూడా అవసరం అనుకుంటే ఆ పోరాటాన్ని కూడా చేపట్టి వాడిని చేసి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర మనందరి మీద ఉంది. రోడ్డు మీదకి వస్తాడు, ఏదో పరామర్శ ఉంటాడు. ఎవరిని చేస్తున్నాడో. తిరుపతిలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు పనబాక లక్ష్మి, రవినాయుడు తీవ్రంగా స్పందించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఐఏఎస్ అధికారులకు కులాన్ని ఆపాదించడం తప్పని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అనేక పదవులు కల్పించిందని తెలిపారు. దొంగ ఓట్ల వ్యవహారంలో నిజాల వెలుగులోకి రావడంతో వైసీపీ నేతలు ఆవేదనతో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తిరుపతిలో కులాల మధ్య చిచ్చు పెట్టకుండా రాజకీయ విలువలు పాటించాలని సూచించారు. ఐఏఎస్ అధికారులపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని, ఈ వ్యవహారంపై ఐఏఎస్ సంఘం స్పందించాలని కోరారు. ఈ స్వతంత్ర భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనేది స్పష్టంగా ఈ వారం నుంచి జరిగిన పరిణామాలు చూస్తే అర్థమైపోతాను. బాధేసే విషయం ఏంటంటే తిరుపతి కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కానీ ఐపీఎస్కి కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ఎవరికి కూడా కులాన్ని ఆపాదించాలంటే కూడా అది కరెక్ట్ కూడా కాదు. అయితే గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఎలా చూసేవాళ్ళు అంటే ఇంటికి పిలిపించుకొని వాళ్ళు జాయిన్ అవ్వే ముందు వీళ్ళు ఇంటికి వచ్చి శాలువా వేసి వీళ్ళకి దండం పెట్టిన తర్వాత పోయి కలెక్టర్గా జాయిన్ అయ్యేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడిన రోజులు ఉన్నాయి. డయాస్ మీద కుర్చీ కూడా ఉండే పరిస్థితి కాదు. మీరు కావాలంటే చూసుకోండి. గత ప్రభుత్వంలో కలెక్టరు, డిస్ట్రిక్ట్ కలెక్టరు ఏ ప్లేస్లో కూర్చునే వాళ్ళు? అసలు కూర్చునే వాళ్ళ స్థలం ఉండేదా? మీరే ఉన్న సాక్షులు, ఈ కెమెరాలే సాక్షి. ఒకసారి వెనక్కి చూడండి. 2019 నుంచి 24 మధ్యలో జిల్లా కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ ఉన్న గౌరవం ఏంటి? ఇదే తిరుపతి కలెక్టర్ గారు గత ప్రభుత్వంలో జేసీగా పనిచేశారు కదా. మరి ఆ రోజు అనేక మీ మాటలిని ఆ రోజు ఆయన మీ ప్రభుత్వంలో కూడా మీ వ్యవస్థకే కదా మీరు చెప్పినట్టే కదా జరిగింది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా కూడా
ఇంకా ఎస్సీ బీసీల మీద అవాకులు చవాకులు పలకడం మానలేదు జనాలు. అతను అధికారి అయినా కానీ మంత్రి అయినా కానీ వాళ్ళల్లో ఒక కులమే కనిపిస్తుంది కానీ వారు చేసిన మంచి పనులు అయితే మాత్రం కనిపించలేదు. మీతో ఉన్నప్పుడు అధికారులు ఏమి చేసినా మంచి, తెలుగుదేశ ప్రభుత్వంలో అధికారులు మంత్రులు ఏమన్నా చేస్తే తప్పు. నేను అంతకుముందు కూడా చెప్పా, ఒక్క వేలు చూపి పరులను నిందింప వెక్కిరించి నిన్ను 3 వేళ్ళు. నీ గతం మర్చిపోయావు. గతం మర్చిపోయి ఈ రోజున ఒక ఐఏఎస్ అధికారి జిల్లాకి ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి కలెక్టర్ని డాకు మంగళ్ సింగ్ అని అన్నావు. ఏమి బీసీలంటే నీకు అంత అలుసా? నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మంగళోళ్ళు అని నువ్వు పేరెత్తి చూపిస్తున్నావు. ఆయన ఒక వెనుకబడిన తరగతికి చెందిన ఆయన, నీకు అంత అలుసుగా మాట్లాడుతున్నావు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మీకు కనిపించలేదా? చిత్తూరులో ఆ రోజు పనిచేసినప్పుడు మంచోడు, ఈరోజు తిరుపతిలో నువ్వు చేసిన వాటిని వేలెత్తి చూపించేటప్పటికి చెడ్డోడు. మంత్రి, ఒక రెవెన్యూ మంత్రి నీ భూ ఆక్రమణలన్నీ బయటికి తీసినందుకు ఆయన ఈరోజు ఒక చెడ్డోడు. ఆయన ఏమన్నావు? చార్లెస్ అన్నావు. భైంసాలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ స్పష్టం చేశారు. శ్రీకాంతాచారి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు పలుమార్లు ఎస్పీ కలెక్టర్ను కోరినా అనుమతి ఇవ్వలేదన్నారు. నిర్మల్లో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలకు అనుమతులు ఇస్తున్న అధికారులు భైంసాలో తెలంగాణ అమరవీరుడి విగ్రహ ఏర్పాటుకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయిన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. శ్రీకాంతాచారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పోరాడిన శ్రీకాంతాచారి జన్మదినం ఈరోజు మన దగ్గర లేకున్నా కూడా ఆయన తెలంగాణ సాధించిన కోసం పోరాటం చేసిన తొలి వ్యక్తి. ఆయనకు ఈరోజు మనం శ్రద్ధాంజలి వేస్తున్నాం. ఆయన జన్మదిన సందర్భంగా ప్రభుత్వంకు ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీలో మేము డిమాండ్ చేస్తాం, దానికి సెలవు ప్రకటిస్తారని. అదేవిధంగా నేను ఎన్నో రోజుల నుంచి అంటున్నాను, ఇక్కడ ఒకటి విగ్రహం మనం ఏర్పాటు చేస్తామని. నిర్మల్లో స్పీనర్స్ రెడ్డిది విగ్రహం చేస్తారు, ఏ కాంగ్రెస్ నాయకులది విగ్రహం చేస్తారు. కానీ నేను ఎన్నో మాటలు చెప్తే కూడా ఎస్పీ మేడం కానీ కలెక్టర్ కానీ దీనికి పర్మిషన్ కావాలంటారు. నిర్మల్లో పర్మిషన్ ఇస్తారు కానీ బయట పెట్టినాము పర్మిషన్ ఇయ్యరు. దానికోసం మేము ఖచ్చితంగా కొట్లాడి మన శ్రీకాంతాచారి విగ్రహం కూడా పెడతామని. తెలంగాణ కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న జనగణనలో కులగణనను కూడా చేపట్టాలని నిర్ణయించడంపై 18 బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. హైదరాబాద్ బీసీ భవన్లో నిర్వహించిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కులగణనతో బీసీల ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అభివృద్ధికి పునాది పడుతుందని అన్నారు. 1931 తర్వాత దేశంలో కులాల వారీగా సమగ్ర లెక్కలు చేపట్టడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపులు, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఈ లెక్కలు ఉపయోగపడతాయని తెలిపారు. బీసీల చిరకాల డిమాండ్ను కేంద్రం గౌరవించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాధాకృష్ణన్ బీసీ వర్గానికి చెందినవాడు. ఆయనను ఉపరాష్ట్రపతి చేశారు. రాష్ట్రపతి గిరిజన మహిళను చేశారు. మొన్నటిదాకా ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్సీ వర్గానికి చెందినవాడు. అదేవిధంగా కేంద్రంలో 27 మంది మంత్రులు, రాష్ట్రాల్లో 4 గవర్నర్లు, అనేక పదవులు, ఉన్నతమైనటువంటి అనేక పదవులు బీసీలకు కేటాయించి బీసీల యొక్క కీర్తి, గౌరవ ప్రతిష్టలను ఈ సమాజంలో పెంచారు. కాబట్టి ఎవరన్నా ఉంటే విమర్శించే ముందు పని చేసి చూపెట్టాలి. కాబట్టి బీసీల యొక్క హక్కుల కోసం
బీసీల యొక్క అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ కట్టుబడి ఉందనేది ఈ లెక్కతోటి, ఈ కులగణనతోటి అర్థమైంది. దీని మీద భవిష్యత్తులో అనేక పథకాలు, అనేక ప్రణాళికలు, వారి అభివృద్ధికి పునాదులు ఏర్పడతాయని చెప్పి అందరూ కూడా దీన్ని, దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క చరిత్రాత్మక నిర్ణయం పట్ల మోడీని అభినందిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ అందించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో ప్రాథమిక రాత పరీక్షకు అభ్యర్థులను సిద్ధం చేసేందుకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. కోచింగ్ లో పాల్గొనే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కోచింగ్ అర్హత పరీక్ష ఈ నెల 20న డీటీసీ ఆదిలాబాద్ లో నిర్వహించనున్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి ఉచిత కోచింగ్ ప్రారంభమవుతుందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఉచిత కోచింగ్ కు సంబంధించిన పోస్టర్ను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆవిష్కరించారు. స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. దానిలో మన జిల్లాలో కూడా కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయి దాదాపు 240 పోస్ట్స్ ఉన్నాయి. దానిలో ఎస్ఐ స్థాయి పోస్ట్ చూస్తే 38 వరకు ఉన్నాయి. అండ్ కానిస్టేబుల్ స్థాయి పోస్ట్ చూస్తే జైల్ పోస్ట్ చూస్తే దాదాపు 202 ఉన్నాయి. దీనికోసం మన జిల్లా పిల్లల యూత్ కోసం, బాయ్స్ అండ్ గర్ల్స్ కోసం మనం ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి ఫ్రీ కోచింగ్ మన హైదరాబాద్ నుంచి టీచర్స్ పిలిచి వాళ్ళకి ఇక్కడ డీటీసీలో కొంతమంది లోకల్ టీచర్స్, చాలామంది హైదరాబాద్ నుంచి వస్తారు. మన డీటీసీలో వాళ్ళ కోసం ఒక ట్రైనింగ్ ఏర్పాటు జరగబోతుంది. దీనిలో ఎక్కువ కంటే ఎక్కువ మంది పాల్గొవాలి కోరుకుంటున్నాం. ఎందుకంటే మన జిల్లా నుంచి చాలామంది ఈ పోలీస్ ఇచ్చిన కోచింగ్ నుంచి సెలెక్ట్ కావాలి అంటే మన కోరిక. దానిలో వీళ్ళ కోచింగ్ మనం 24th నాడు నుంచి స్టార్ట్ అవుతుంది. దీనిలో 200 to 220 సీట్స్ ఉంటాయి. దానికి మీరు 20th నాడు మన జిల్లాలో దీనికి డీటీసీలో మళ్ళీ 20th నాడు దానికి టెస్ట్ పెడతాం. మనం టెస్ట్ అరేంజ్ చేస్తాము. ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఈ ఫ్రీ కోచింగ్ మనం అంటే ఇస్తాము. దీని తర్వాత ఫస్ట్ ప్రిలిమ్స్ కోచింగ్ ఇస్తాము. ఆ ప్రిలిమ్స్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఫిజికల్ కోచింగ్ ఉంటుంది. మళ్ళీ మెయిన్స్ కోచింగ్ కోసం దీని నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళకి మెయిన్స్ కోచింగ్లో ఫుడ్, అకామిడేషన్ కూడా మనం డీటీసీలో ఇస్తాము. అందరికీ రిక్వెస్ట్, మీ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్కి పోయి మీరు రిజిస్టర్ చేయండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.